నమస్తే అండి. యూకే రాగానే మన వాళ్ళు అందరూ నోటీస్ చేసే మొదటి విషయం ఇక్కడ రోడ్స్ ఎందుకు ఇంత క్లీన్‌గా ఉంటాయి అని. మనకు ఇండియాలో రోడ్డు పక్కన చెత్త చూడడం లేదా వర్షం పడితే గలీజ్‌గా అవ్వడం ఇవన్నీ మనం కామన్‌గా చూస్తాం. కానీ ఇక్కడ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? రోడ్స్ ఎందుకు ఇంత క్లీన్‌గా ఉంటున్నాయి? వీళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఈ 6 మినిట్స్ వీడియోలో క్లియర్‌గా చూసేద్దాం వచ్చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఫస్ట్ వచ్చేసి జనాల డిసిప్లిన్ అనమాట. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చెత్తని పాకెట్‌లో పెట్టుకొని వెళ్ళి డస్ట్‌బిన్‌లో ఏస్తారు. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు కుక్కల్ని వాకింగ్‌కి తీసుకెళ్తే అవి చెత్త చేస్తే వెంటనే వాళ్ళ ఓనర్స్ క్లీన్ చేస్తారనమాట. ఇండియాలో ఇది మనం చాలా తక్కువగా చూస్తాం. దేశం క్లీన్‌గా ఉండాలి అంటే కేవలం గవర్నమెంట్ కాదు, మనం కూడా మారాలి అని ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అండ్ నాకు ఇక్కడ నచ్చే ఇంకో విషయం ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. యూకేలో కౌన్సిల్ వాళ్ళు ప్రతి ఇంటికి వేరు వేరు బిన్స్ ఇస్తారనమాట. ప్లాస్టిక్ ఒక దానిలో, ఫుడ్ వేస్టేజ్ ఇంకో దానిలో, ఇంకా జనరల్ వేస్ట్ ఇంకో దానిలో సపరేట్‌గా వేయాలి. మనం ఇండియాలో చెత్త అంతా ఒకే దగ్గర పడేస్తాం. ఇంకెవరు చూడకపోతే ఆ చెత్త తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళ ముందు ఏస్తాం. ఇలా ఇక్కడ వేస్తే మాత్రం ఫైన్ ఏస్తారు. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్‌లో లేకపోతే ఇంకా కౌన్సిల్ వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేసినా మన ఇంటికి పెద్ద ఫైన్ లెటర్ పంపిస్తారనమాట. అది కొన్ని వందల పౌండ్లు ఉంటుంది. ఒకవేళ అది మనం కట్టకుండా ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేశామనుకో, ఇంకా బిల్ అనేది డబల్ అవుతూ ఉంటదనమాట. అందుకే ఇక్కడ రోడ్స్ అనేవి చాలా క్లీన్‌గా ఉంటాయి. ఒకవేళ ఈ సిస్టమ్ మన ఇండియాలో తీసుకొనొచ్చినా రోడ్స్ క్లీన్‌గా ఉంటాయనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా మన వాళ్ళు ఫాలో అవ్వరు అనేది నా ఒపీనియన్. ఇక్కడ ఎందుకో తెలియదు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రూల్స్‌ని చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. ఇప్పుడు ఒకరు మన ముందు క్యూలో నిలబడ్డారనుకోండి, వాళ్ళని దాటేసుకొని ముందుకెళ్ళిపోరనమాట. వెనకాల నిలబడి వెయిట్ చేస్తారు. చివరికి నేను చెప్పేదేంటంటే, సిస్టమ్ ఎంత బాగున్నా మనం చేంజ్ అవ్వకపోతే ఏమీ మారదు. యూకే రోడ్స్ క్లీన్‌గా ఉండడానికి కారణం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సిస్టమ్ మరియు జనాల డిసిప్లిన్. మనం ఇండియాలో చిన్న చిన్న చేంజెస్ చేస్తే మన దేశం కూడా ఇలానే క్లీన్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.